హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ రాము అండి. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ క్రిప్టోటాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సీలియా వ్యాలెట్లో టోకెన్స్ని సీలియా వ్యాలెట్లో మనకు అలాట్ అయినటువంటి టోకెన్స్ని మైగ్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ సీలియా వ్యాలెట్లో టోకెన్స్ని మనకు మైగ్రేట్ అయినాయా లేదా చూసుకోవాలంటే ఫస్ట్ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. పైన చూడండి, వ్యాలెట్ కమ్యూనిటీ అనే రెండు ఉన్నాయి కదా, అందులో ఇప్పుడు మనం వ్యాలెట్లోకి వెళ్ళాలి. ఫస్ట్ మనం కమ్యూనిటీలో మనకు మైగ్రేషన్కి అలాట్ అయినాయో లేదో చెక్ చేసుకుందాం. మైగ్రేషన్కి మనకు అలాట్ అయినాయో లేదో చూసుకోవాలంటే కిందికి వచ్చిన తర్వాత కింద అక్కడ 5 ఆప్షన్లు ఉన్నాయి కదా, 5 ఆప్షన్లో రైట్ సైడ్ లాస్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి. దాని మీద క్లిక్ చేస్తే మనము ఎన్ని కాయిన్స్ మైగ్రేషన్కి ఎలిజిబుల్ అయినామో లేదో తెలిసిపోతుంది. ఇక్కడ నాకు 588.253 సీలియా టోకెన్స్ మైగ్రేషన్కి నేను ఎలిజిబుల్ అయినాను. ఈ కాయిన్స్ని మనము వ్యాలెట్లోకి మైగ్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. వ్యాలెట్లోకి మనం మైగ్రేషన్ చేసుకోవాలంటే మనము కొంత గ్యాస్ ఫీజ్ అనేది పేమెంట్ చేయాలి. ఇక్కడ ఉంది చూడండి, గ్యాస్ ఫీజ్ ఎస్టిమేటెడ్ అని ఇచ్చాడు కదా, ఈ గ్యాస్ ఫీజ్ని బిఎన్బి రూపంలో మనము వీళ్ళకి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ బిఎన్బి రూపంలో మనం పేమెంట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర బిఎన్బి కాయిన్స్ ఉండాలి. ఈ బిఎన్బి కాయిన్స్ని మనం ఎలా పర్చేస్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మీరు హోమ్ బటన్లోకి ప్రెస్ చేసి ఇక్కడ ఈ మెయిన్ స్క్రీన్లోకి రండి. ఇక్కడ పైన వ్యాలెట్ అని ఉంది కదా, ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. అంతకన్నా ముందుగా ఈ మైగ్రేషన్కి సంబంధించిన డీటెయిల్స్ని ఒకసారి చెక్ చేద్దాం. వాళ్ళు ఏం అనౌన్స్ చేశారనేది చూద్దాం ఒకసారి. సో ఈ సీలియా నుంచి మనకు ఒక మెయిన్ అప్డేట్ ఏమంటే ఇలా వచ్చింది చూడండి. సీలియా టోకెన్ మైగ్రేషన్కి సంబంధించి మనకు ఈ మంత్ మార్చి మంత్కు సంబంధించినటువంటి టోకెన్స్ 25% మైగ్రేషన్కి మనం ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు అలాట్మెంట్ చేసామని చెప్పేసి ఒక పోస్ట్ పబ్లిష్ చేశారు మనకు. ఇందులో ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. మేము సీలియా వ్యాలెట్ చుట్టూ ఒక బలమైన పర్యావరణ వ్యవస్థని నిర్మించడం మరియు ఎవ్రీథింగ్ క్రిప్టో యాప్ యొక్క మా దృష్టిని ముందుగా తీసుకెళ్లడంపై దృష్టి సారించారు. వీళ్ళు సీలియా చుట్టూ ఒక పర్యావరణమైన వ్యవస్థను నిర్మించడానికి ట్రై చేస్తున్నారంట బాగా. రాబోయే కొన్ని గంటలు ఇది అనౌన్స్ చేసినప్పుడు కొన్ని గంటల్లో మీకు 25% కాయిన్స్ని మీకు అలాట్ చేస్తామని చెప్పి చేశారు. అలాగే మార్చి నెలకు సంబంధించి చేస్తామన్నారు. ఈ కాయిన్స్ని చూడండి, మార్చి నెలకు సంబంధించిన మీ కేటాయింపును నెల చివరిలోపు, ఈ మంత్ ఎండింగ్ లోపు తప్పక మైగ్రేట్ చేసుకోండి. కన్ఫామ్గా మనం మైగ్రేట్ చేసుకోవాలంటండి. ఎందుకంటే మార్చి 31 తర్వాత మైగ్రేట్ చేయబడని ఏ టోకెన్ అయినా బర్న్ అవుతాయి, శాశ్వతంగా తొలగించబడతాయి అని చెప్తున్నారు. మనం ఒకవేళ మైగ్రేట్ కన్నా చేసుకోకపోతే ఈ కాయిన్స్ అన్నీ బర్న్ అయిపోతాయన్నట్టు. ఇప్పటి వరకు 10,000 మంది హోల్డర్లు మైరాయిని సాధించారు. 10,000 మంది ఆల్రెడీ ఇప్పుడు మైగ్రేట్ చేసేసుకున్నారంట. కింద చూడండి, మీరు మార్చి నెల సీలియా టోకెన్ కేటాయింపును ఇంకా బదిలీ చేసుకోనట్లయితే వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయండి. క్లెయిమ్ చేసుకొని టోకన్లు మార్చి 29న బర్నింగ్ చేయబడతాయి. మార్చి 29నే బర్నింగ్ అవుతాయటండి. మనము మార్చి 28 లోపే మనము మైగ్రేషన్ చేసుకోవాలి. ఓకేనా? అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనము బిఎన్బి లోడ్ చేసుకోవాలి. బిఎన్బిని మనం పర్చేస్ చేసుకోవాలి. మన ఇండియన్ రూపీని మనం పేమెంట్ చేసి మనం బిఎన్బి కాయిన్స్ని పర్చేస్ చేసుకోవాలి. ఇక్కడ కింద చూడండి, బిఎన్బి అనేది కదా, ఇక్కడ నేను ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి పర్చేస్ చేశాను 100 రూపీస్ వర్త్ దాన్ని, కానీ మీకు లైవ్లో చూపించడానికి ఇంకొకసారి పర్చేస్ చేస్తాను. ఇక్కడ పైన చూడండి, వ్యాలెట్లో మనకు ఇక్కడ బై, సేలు, సెండ్, రిసీవ్, స్వాప్ అని ఉంది కదా, ఇందులో బై అని కొట్టండి. బై మీద క్లిక్ చేసి ఇక్కడ ఏ కాయిన్ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారో అడుగుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది బిఎన్బి కదా, బిఎన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. కింద యూపీఐ పేమెంట్ 100 రూపాయల నుంచి 5 లక్షల వరకు పేమెంట్ చేసే అవకాశం దీనికి ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోండి. మనకు కావాల్సింది 100 రూపాయలదే మనం పర్చేస్ చేస్తాం. అందుకని ఇక్కడ 100 రూపీస్ టైప్ చేయండి. 100 రూపీస్ మనం టైప్ చేసిన తర్వాత కొంత ఇట్లా ప్రాసెస్ జరిగి ఇట్లా వస్తుంది. ఇక్కడ చూడండి, 1 బిఎన్బి మనం పర్చేస్ చేస్తాం. కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇది వచ్చేసి మనము ఆన్ మెటా ఉంది కదా, ఇక్కడ కింద చూపిస్తుంది చూడండి, ఆన్ మెటా అనే ఒక సంస్థ నుంచి ఒక ఎక్స్చేంజ్ నుంచి మనం పర్చేస్ చేస్తాం. కంటిన్యూ మీద ప్రెస్ చేయండి.
కంటిన్యూ మీద ప్రెస్ చేసినట్లయితే కొంత ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వెబ్సైట్లోకైతే వెళ్తుందండి. ఇక్కడైతే నాకు ఇట్లా డైరెక్ట్గా ఓపెన్ అయింది. మీరు పర్చేస్ చేసేటప్పుడైతే మీకు ఇక్కడ ఈ స్క్రీన్ కాకోకుండా కొంత డిఫరెంట్ స్క్రీన్ వస్తుందండి. మీరు కేవైసీ కూడా వెరిఫై చేసుకోవాల్సి ఇక్కడ ఉందంటే ఈ ఆన్ మెటాకు సంబంధించి మీ డిజిలాకర్ ద్వారా మీ మెయిల్ ఐడిని వెరిఫై చేసుకోమని అడుగుతుంది. ఫస్ట్ దానికి మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేయండి. మరి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తరువాత డిజిలాకర్ని మన కేవైసీని వెరిఫై చేసుకుంటుంది. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ స్క్రీన్లోకి వస్తుంది. ఈ స్క్రీన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పైన చూడండి 100 రూపీస్ వర్త్ అయ్యన్నారు. మనకు ఇంత 0.00145 BNB మనకు వస్తాయి. ఓకే, ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ సేవ్డ్ యూపీఐ ఉంది కదా, ఇక్కడ మీ యూపీఐ ఐడి నెంబర్ అంటే మీ ఫోన్పేలోకి వెళ్ళి అక్కడ యూపీఐ ఐడి ఉంటుంది. ఆ యూపీఐ ఐడి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి వెరిఫై చేయండి. వెరిఫై చేసినట్లయితే ఇక్కడ సేవ్ అవుతుంది. తర్వాత కింద చూడండి బై బిఎన్బి ఉంది కదా, బై బిఎన్బి దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది. బై బిఎన్బి దగ్గర క్లిక్ చేసినట్లయితే ఈ స్క్రీన్లో వస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కాపీ దిస్ యూపీఐ ఐడి అని ఉంది కదా, ఈ యూపీఐ ఐడిని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీ ఫోన్పే ఉంటుంది కదా, ఫోన్పేలోకి వెళ్ళండి. మీరు ఏదైతే ఇది ఫోన్పే అయితే ఫోన్పే, గూగుల్ పే అయితే గూగుల్ పే, అందులోకి వెళ్ళిన తర్వాత ఫోన్పేలో ఎలా పర్చేస్ చేయాలో చూపిస్తాను నేను. ఫోన్పేలో మీరు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయితే ఇలా వస్తుంది కదా. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో చూడండి టు మొబైల్ నెంబరు టు బ్యాంక్ అని ఉంది కదా, ఈ బ్యాంక్ దగ్గర క్లిక్ చేయండి. బ్యాంక్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్లు ఉంటాయి చూడండి. టు సెల్ఫ్ బ్యాంకు, టు అకౌంట్ నెంబర్ అని ఉంది కదా, దాని కింద టు యూపీఐ ఐడిని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎట్లయితే కింద యూపీఐ ఐడి నెంబర్ ఉంది చూడు, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇందాక మనం కాపీ చేసుకున్నాం కదా, ఆ యూపీఐ ఐడిని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి వెరిఫై చేయండి. ఇలా వస్తుంది. కోర్క్విస్ట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళకి మనము మన ఐఎన్ఆర్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనము బిఎన్బి పర్చేస్ చేస్తాం. ఇక్కడ మీరు కావాలంటే ఏదైనా టైప్ చేసుకోవచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. మనం బిఎన్బి బై చేస్తున్నాం కాబట్టి బై బిఎన్బి అనైనా మీ ఇష్టం, అది నేనైతే ఇలా పెడుతున్నాను అంతే, మీ ఇష్టం. ఓకే, ఇలా టైప్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 100 రూపీస్, 100 రూపాయలు కదా మనం పేమెంట్ చేయాల్సింది, 100 రూపాయలు టైప్ చేయండి. ప్రొసీడ్ పేమెంట్. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్లు అన్నీ చూపిస్తుంది. మీకు ఏ బ్యాంక్ నుంచి పేమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంకుని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసి కింద పే అనే ఆప్షన్ ఉంటుంది, పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ 6 డిజిట్స్ యూపీఐ ఐడి నెంబరు అడుగుతుంది. ఆ ఐడి నెంబర్ని టైప్ చేయండి. ఓకేనా, నేను ఇప్పుడు నెంబర్ని టైప్ చేశాను. పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ స్టెప్, ఇక్కడ వీవ్ డీటెయిల్స్ షేర్ రిసిప్ట్ అని ఉంది కదా, ఈ వీవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు యూటీఆర్ అని ఉంది చూడండి, ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ చూపిస్తూ దాని కిందనే యూటీఆర్ నెంబర్ అని ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ యూటీఆర్ నెంబర్ని కాపీ చేసుకోండి. పక్కనే కాపీ సింబల్ ఉంటుంది, ఆ కాపీ సింబల్ మీద ప్రెస్ చేస్తే కాపీ అయిపోతుంది. ఈ యూటీఆర్ నెంబర్ని మీరు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సీలియా వ్యాలెట్ యాప్లోకే వెళ్ళాలి. యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వెబ్సైట్లో రీడైరెక్ట్ అయింది కదా, అక్కడికి వెళ్ళి ఇక్కడ మనం యూటీఆర్ నెంబర్ అని అడిగింది కదా, ఇక్కడ మీరు యూటీఆర్ నెంబర్ మనం ఇందాక కాపీ చేసిన నెంబర్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి కింద ప్రొసీడ్ అని ఉంది కదా, ఆ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. కొంచెం ఇక్కడ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుందంటే మనం పేమెంట్ని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ సక్సెస్ అని వస్తుంది. మనకు 100 రూపాయలకు సంబంధించినటువంటి బిఎన్బిని మనకు వాళ్ళు షేర్ చేస్తారు. చూద్దాం, ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ, ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకి ఇప్పుడు మనం మళ్ళీ వెరిఫై చేసుకుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే చేసేసిన తర్వాత మీరు మళ్ళీ వెంటనే ఈ మన సీలియా వ్యాలెట్లోకి వెళ్ళండి. సీలియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి మరి బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళేసి స్టెప్ పూర్తి వెనక్కి వెళ్ళేసింది. సీలియా వ్యాలెట్లోకి మనం పర్చేజ్ చేసిండేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూపించలేదు. ఇప్పుడు ఎందుకు చూపించలేదు, మనం ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. ఒకసారి కమ్యూనిటీలోకి వెళ్ళేసి
మళ్ళీ ఒకసారి వ్యాలెట్లోకి వద్దాం. వ్యాలెట్లోకి వచ్చినట్లయితే అయితే అప్డేట్ అయిపోతుంది. ఇది చూడండి, ఇప్పుడు అప్డేట్ అయిపోయింది. ఇంతకుముందు కన్నా ఇప్పుడు పెరిగింది చూడండి. 0.0228 బిఎన్బి ఉంది. ఇక్కడ 175 వర్త్కి సంబంధించింది ఉంది. ఇలాగా మనము బిఎన్బిని ఫస్ట్ లోడ్ చేసుకోవాలి. బిఎన్బిని లోడ్ చేసుకున్న తరువాత మనము నెక్స్ట్ ఈ మైగ్రేషన్కి చేసుకుందాం. మైగ్రేషన్ చేసుకోవాలంటే కమ్యూనిటీలోకి వెళ్ళండి. కమ్యూనిటీలోకి వెళ్ళిన తర్వాత కింద చూడండి, ఇందాక చెప్పాను కదా నేను, ఈ కింద 5 ఆప్షన్స్లో లాస్ట్ ఆప్షన్ ఉంది కదా అని, ఈ లాస్ట్ ఆప్షన్ ఉంది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మైగ్రేషన్ అని ఉంటుంది. మన దగ్గర ఆల్రెడీ బిఎన్బి ఉంది కాబట్టి గ్యాస్ ఫీజు మీద కట్ అయిపోతుంది. ఇంకా మైగ్రేట్ టోకెన్ అని క్లిక్ చేయండి. ఇలా ఇక్కడ మనకు చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడ మీరు సైన్ అండ్ మైగ్రేట్ మీద క్లిక్ చేయండి. మైగ్రేషన్ ప్రాసెస్ అనేది కొద్దిగా జరుగుతుంది. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. చూడండి, యువర్ ట్రాన్సాక్షన్ హ్యాస్ సబ్మిటెడ్ టు ద కంప్లీట్ అయిపోయింది అని చెప్తున్నాడు వాడు. కంప్లీట్ అయిపోయి ఇక్కడ చూడండి సీలియా టోకన్స్ నాకు చూడండి 571 సీలియా టోకన్స్ నాకు మైగ్రేట్ అయిపోయినాయి. ఇంకా వ్యాలెట్లోకి వచ్చేసినాయి. దాని వర్త్ వచ్చేసి కూడా చూపిస్తున్నాడు. కాకపోతే ఇది ఇంత కరెక్ట్ కాదు. నెక్స్ట్ మళ్ళీ మనము ఎక్స్చేంజ్లోకి లిస్ట్ అయిన తర్వాత కాయిన్ ప్రైజ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మామూలు అయ్యేది. ఓకేనా, ఇలాగా మనము వచ్చినాయా లేదా ఇంకొకసారి చూసుకోవచ్చు. మళ్ళీ కమ్యూనిటీలోకి మళ్ళీ ఒకసారి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ మైగ్రేట్ టోకన్స్ దగ్గర కిందకి చూసాం కదా మనము, అక్కడికి వెళ్ళండి. ఇక్కడ మనకు ఆల్రెడీ అయిపోయింది చూపిస్తుంది. ఆల్రెడీ మైగ్రేటెడ్ చూడు. ఇంకా ఈ మార్చి నెలకు సంబంధించినటువంటి సీలియా టోకెన్స్ని నేను సక్సెస్ఫుల్గా మైగ్రేషన్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ హోమ్ బటన్లోకి వచ్చేసేయండి. హోమ్లోకి వచ్చేసి మరి వ్యాలెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి కావాలంటే మీరు. చూద్దాం ఒకసారి వ్యాలెట్లోకి వెళ్ళేసి చూడండి. నాకు 00228 ఉన్నింది కదా బిఎన్బి, అది ఇప్పుడు నాకు కట్ అయిపోయి రిమైనింగ్ 220 బిఎన్బి నా దాంట్లో ఇంకా బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ టైం కూడా నేను మరో క్యాష్ ఫీజు మళ్ళీ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నేను మైగ్రేట్ చేసుకోవడానికి నాకు బిఎన్బి ఉంది నా దగ్గర. ఇక్కడ కూడా మీరు సీలియా టోకెన్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ విధంగా మనకు ఈ మార్చి నెలకు సంబంధించినటువంటి టోకెన్స్ని మనం మైగ్రేట్ చేసుకోవాలి. ఒకవేళ మనం కనుక మైగ్రేషన్ చేసుకోకపోతే ఇన్ని రోజులు మనం కష్టపడి మైన్ చేసినటువంటి కాయిన్స్ మొత్తం బర్న్ అయిపోతాయి. అవి బర్న్ అవుతూ రిమైనింగ్ కాయిన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ మనకు ఇంకా 75% ఉంటాయి కదా, అవి కూడా మేము వెనక్కి తీసేసుకుంటామని కూడా వీళ్ళు ఒక పోస్ట్ పెట్టారు. ఓకేనా, వీళ్ళకి ఆ అవకాశం మనం ఇవ్వకూడదు. మన టోకన్స్ మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలాగా ఫస్ట్ మీరు కేవైసీ చేసుకోండి. అలా కేవైసీ చేసుకుంటేనే మీకు ఇలా వస్తుంది. కేవైసీకి సంబంధించింది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అలా చేసుకోండి. పైన సెట్టింగ్ సింబల్లో మీరు వెరిఫై ఉందా లేదా చూసుకోవాలి అక్కడ. ఓకేనా, ఇలా చెక్ చేసుకోండి. ఇది ఈ మైగ్రేషన్కి సంబంధించి కాయిన్స్ మైగ్రేట్ చేసుకోవడము, బిఎన్బి లోడ్ చేసుకోవడము, డీటెయిల్స్ అన్నీ నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి. ఇది మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఇలాగా మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, మీకు అందరికీ సక్సెస్ అవుతుంది. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా కనుక వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇలా మీరు చేయడం వల్ల మన ఛానల్కి ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. మీ తరపు నుండి నేను మన ఛానల్కి సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ అన్నీ కూడా నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. అక్కడి నుంచి మీరు తొందరగా అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.